హాయ్ హలో వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. హైదరాబాద్ వాసులు విద్యుత్ బిల్లులు కట్టడం మానుకోవాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలు వెనుక ఉద్దేశం ఏమిటని భట్టి ప్రశ్నించారు. నీచ బుద్ధి ఉన్నవారే ఇలాంటి ప్రకటనలు చేస్తారని ఫైర్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో అంధకారంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అలాగే కరెంటు శాఖను అప్పుల పాలు చేసి ఇప్పుడు బిల్లులు కట్టవద్దని ప్రజలకు కోరుతున్నారని సూటిగా ప్రశ్నించారు. గృహజ్యోతి పథకం అమలయ్యే వరకు హైదరాబాద్ వాసులు విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని కేటీఆర్ కోరారని, అలాగే ఇంటింటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 వాగ్దానాల్లో ఈ పథకం ఒకటి అని వివరించారు. ఈ పథకం అమలు కాకపోతే మీ కరెంటు బిల్లు ఢిల్లీలోని 10 జన్పద్లోని సోనియా గాంధీ నివాసానికి పంపడానికి సూచించాడు కేటీఆర్. గృహజ్యోతి పథకం ద్వారా అద్దెదారులతో సహా హైదరాబాద్లో ప్రతి మీటర్కు ఉచిత విద్యుత్ అందేలా చూడాలని చెప్పారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీజేపీ విలీనానికి ప్లాన్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు చెందిన ఏక్నాథ్ షిండే అని అభివర్ణించారు. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. అలాగే రేవంత్ బీజేపీ సన్నిహితుడు చోటా మోడీ మాత్రమే కాదు, ఆదాని స్నేహితుడు వ్యంగ్యంగా ప్రదర్శించారు. 100 రోజుల్లో హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టకుండా ఆదానితో రేవంత్ లావాదేవీలు పాల్పడ్డారని కేటీఆర్ అన్నారు.